గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వన్ మోర్ కమెంట్, ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ పెట్టే కమెంట్స్ నుంచేలే, మీరు పెట్టే కమెంట్స్ నుంచేలే అందరికీ యూజ్ అయ్యే కమెంట్, అందరికీ యూజ్ అయ్యే క్వశ్చన్ని నేను తీసుకొని దాన్ని వీడియో చేస్తున్నా అంతే. ఇప్పుడు ఎవరికైతే కొత్త వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వచ్చిన డౌట్ ఇది చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ కమెంట్ చూస్తే వీళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ఎస్ఎస్సి జీడీ రాసిన వాళ్ళకి. బట్ ఇప్పుడిప్పుడే కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది, ఇప్పుడు కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ చూడరు, మీరే చదువురు కమెంట్ ఏం పెట్టింది. సో అమ్మాయి పెట్టారు రమ్య అని. లిస్ట్ వచ్చేదాకా ఎవరు క్వాలిఫైడో ఎవరు క్వాలిఫైడ్ కాలేదో పీఈటీకి తెలియదా బ్రో? అంటే లిస్ట్ వచ్చేంత వరకు ఎవరు పీఈటీకి క్వాలిఫై అయ్యారో ఎవరు కాలేదో తెలియదు. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అలా మన పేరు ఉంటే మనం క్వాలిఫై అయినట్టు. రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే కదా. రిజల్ట్స్ వస్తే పీడిఎఫ్లు వస్తాయి, గర్ల్స్కి పీడిఎఫ్, బాయ్స్కి పీడిఎఫ్ వస్తుంది. బాయ్స్కి 2-3 ఇస్తారు, గర్ల్స్కి 1-2 ఇస్తారు. అంటే 4 పీడిఎఫ్లు వస్తాయి, పెద్ద పీడిఎఫ్లు వస్తాయి. అందులోనే లిస్ట్లో మనం సెర్చ్ చేసుకోవాలి, మన హాల్ టికెట్ నెంబరు, మన పేరు ఉంటుంది, సెర్చ్ చేసుకోవాలి. మన పేరుతోనే ఇప్పుడు లక్షల మంది ఉన్నారు కదా, మన పేరుతోనే వేరే పర్సన్ కూడా ఉంటాడు ఆ లిస్ట్లో, సేమ్ ఇంటి పేరు సేమ్ పేరు ఉంటుంది. అప్పుడు హాల్ టికెట్ నెంబర్ తోటి క్రాస్ చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ అయితే డిఫరెంట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఉండే కదా. హాల్ టికెట్ నెంబర్ చూసుకోవాలి, మన పేరు చూసుకోవాలి. ఆ లిస్ట్లో 2 మ్యాచ్ అయ్యి నీ పేరు అక్కడ ఉందంటే నువ్వు క్వాలిఫై అయినట్టు పీఈటీకి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం అడిగింది, అండ్ వాళ్ళకి నచ్చినంత పెట్టచ్చా క్వాలిఫైడ్ అట. సో వాళ్ళకి నచ్చినంత పెట్టచ్చా క్వాలిఫైడ్ అంటే వాళ్ళకు ఎట్లుంటుందంటే, నేను చెప్పినా కదా ఆల్రెడీ, వాళ్ళకి నచ్చినంత అట్లా ఏమి ఉండదు. నచ్చినంత ఎట్లా పెడతారు కట్ ఆఫ్ మార్క్స్? వాళ్ళకు పోస్ట్కి 8 మందిని తీస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా సింపుల్. ఇప్పుడు నీ కేటగిరీలో ఒక 10 పోస్టులు ఉంటే పోస్ట్కి 8 మందిని అంటే 80 మందిని పీఈటీకి పిలుస్తారు, ఓకేనా? ఇప్పుడు పీఈటీకి 80 మందిని పిలుస్తారు. మీ 80 మందిని పిలిస్తే ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఓబీసీ 40, ఎస్సీ ఎస్టీ 32, ఆ మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు అక్కడ 80 కంటే ఎక్కువ మంది ఉంటే, అంటే ఒక 200 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. క్వాలిఫై అయిన వాళ్ళు, ఎగ్జామ్ మినిమం 32 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ 40 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు అనుకోండి ఈ కేటగిరీలో. సో నీ స్టేట్లో నీ కేటగిరీలో అప్పుడు ఏం చేస్తారు, 200 మందిని తీసుకోరు. అప్పుడు అందులోంచి 1:8 అంటే టాప్ 80 మెంబర్స్ని, ఎవరికైతే మార్క్స్ టాప్లో ఉన్నాయో ఫస్ట్ 80 మందిని తీసుకుంటారు. వాళ్ళని లిస్ట్లో యాడ్ చేస్తారు, పీఈటీకి ఎలిజిబుల్ అయిన లిస్ట్లో యాడ్ చేస్తారు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి మన పేరు ఉందా లేదా అని. సో ఇప్పుడు ఏమవుతుంది, 1:8లో సెలెక్ట్ చేసుకుంటే 10 పోస్టులకి 80 మందిని సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా? సో అది 80 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఆ 80% వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. అది వాళ్ళకు ఇష్టం ఉన్నంత బెటరు కట్ ఆఫ్. ఇప్పుడు మీరు అన్నట్టు నచ్చినంత బెటరు కట్ ఆఫ్, నచ్చినంత పెట్టచ్చు అన్నారు కదా, అట్లా ఏమి ఉండదు. లాస్ట్ పర్సన్ కట్ ఆఫ్ పెడతారు ఒక కేటగిరీలో, ఓకేనా? మీ కేటగిరీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి 8 ఎక్కువ ఇంటూ 8 తీసుకుంటారు 1:8లో, లేదంటే 1:9లో తీసుకుంటారు, లేదంటే 1:8.5 అట్లా కూడా తీసుకుంటారు. సో 1:8, 1:9లో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కొంతమంది సెలెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు 10 పోస్టులకి 80 మంది, లేదంటే ఒక 50 పోస్టులు ఉంటే 400 మందిని తీసుకుంటారు పీఈటీకి. ఆ 400 మందిలో 400 లాస్ట్ పర్సన్ సెలెక్ట్ అవుతారు కదా, అతని మార్క్స్ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. సో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు వాళ్ళకు కూడా తెలియదు కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టాలనేది, ఓకేనా? మందిని తీసిన తర్వాత లాస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ లెక్క పెట్టి మనకు పీడిఎఫ్ ఇస్తారు. అంటే స్టేట్ వైజు, నక్సల్ డిస్ట్రిక్ట్స్, జనరల్ డిస్ట్రిక్ట్స్ వైజు, కేటగిరీ వైజు కట్ ఆఫ్ ఎంత మార్క్స్ ఉందని పీడిఎఫ్ ఇస్తారు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అందులో మన ఓబీసీ కావచ్చు, మన ఎస్సీ కావచ్చు, మన ఎస్టీ కావచ్చు, మన జనరల్ అవ్వచ్చు, నక్సల్ అవ్వచ్చు, మన స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉందని అక్కడ చూసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఆ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఆ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఆ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు పీఈటీకి అని అర్థం. సో అది చూస్తే నీకు అర్థమైపోతుంది. స్కోర్ కార్డు కూడా వస్తుంది. మనం ఏదైతే ఎస్ఎస్సి వెబ్సైట్లో ఎస్ఎస్సి జీడీ అప్లై చేసుకున్నామో అదే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ రిజల్ట్స్ కూడా చూసుకోవాలి, స్కోర్ కార్డు వస్తుంది. అది వచ్చిన తర్వాత నేను చెప్తా. అందులో నీ నార్మలైజేషన్ చేసిన తర్వాత నీ ఫైనల్ స్కోర్ ఎంత వచ్చింది అని ఉంటుంది. సో నార్మలైజేషన్ చేసిన తర్వాతనే నీ ఫైనల్ స్కోర్ వస్తుంది. ఫైనల్ స్కోర్ వచ్చిన తర్వాతనే లిస్ట్ తీస్తారు. నార్మలైజేషన్ చేసిన తర్వాతనే లిస్ట్ తీస్తారు. అవన్నీ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. సో ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే ఇక నేను ఏం చేయలేను. మళ్ళీ ఇలాంటి కమెంట్స్ పెడితే కొత్త వాళ్ళైనా కానీ వీడియో చూసిన తర్వాత, సో ఇక మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. కట్ ఆఫ్ అనేది ఇష్టం ఉన్నంత బెటరు, ఓకే? సో లాస్ట్ పర్సన్కి ఎన్ని మార్క్స్ అయితే పీఈటీకి సెలెక్ట్ అయిన లాస్ట్ క్యాండిడేట్స్లో లాస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్,
అది అంతే ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క తీరు ఉంటుంది. క్యాండిడేట్స్ అట్లా ఉంటారు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ. ఇప్పుడు ఎస్టీ కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక 8 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 8 పోస్టులు ఉంటే 8 × 8, ఒక పోస్టుకి 8 మందిని తీసుకోవాలంటే 64 మందిని తీసుకోవాలి. కానీ అక్కడ 400-500 మంది ఉంటారు. అందులోంచి 60 మందిని తీసుకోవాలంటే టాప్ 60 మందిని తీసుకోవాలి. స్కోర్ ఎవరికైతే టాప్లో ఉంటుందో వాళ్ళని తీసుకుంటే అప్పుడు టాప్లో ఉన్న స్కోర్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. కాబట్టి 64 మందిలో 64 మందికి వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ పెడతారు. సో సింపుల్గా 400-500 మంది ఉంటే టాప్ 60 మంది అంటే మంచి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు అందులో. అందుకే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే పోస్టులు కొంచెం ఎక్కువ ఉండి క్యాండిడేట్స్ కొంచెం తక్కువ ఉంటారు, లైక్ ఎస్సీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ, అప్పుడు కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అది నార్మలైజేషన్ చేసిన తర్వాత పీటీ పిఎస్టీ లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత లిస్ట్ వస్తుంది, అప్పుడు స్కోర్ కార్డ్ వస్తుంది. అన్నీ చూసుకోవాలి అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంది అని. ఎవరైనా ఇష్టం ఉన్న కట్ ఆఫ్ అనేది ముందే డిసైడ్ ఏం చేయరు. ఓకే, సో అది.